హాయ్ ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన విషయం. మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఒక అవేర్నెస్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. నా భార్యకు 2 నెలల నుంచి నెల నెల మెన్షన్స్ వస్తాయి కదా. ఫస్ట్ నెలలో అప్పుడప్పుడు కనపడింది, కానీ ఈ నెల వచ్చేసి కంటిన్యూగా బ్లీడ్ అవుతుంది. అంటే 2-3 గంటలకి అట్లా కొద్ది కొద్దిగా అవుతుంది. నేను చాలా మా బాబాయ్ పిన్ని గారి విషయంలో చాలా డేంజర్ అయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి మెడిసిన్ వేరే ఆపరేషన్ ద్వారా కూడా అది కాని పరిస్థితి, అంతా కరెంట్ మీద చేస్తారంట. అది కూడా కన్ఫామ్గా చెప్పలేని పరిస్థితి. అందుకే మీకు చెప్తున్నా. ఈమెకి మాకు రీసెంట్గా జరుగుతుంది ఇది బ్లీడింగ్ అవడం అనేది. అయితే నేను నిన్న మొన్న డాక్టర్ దగ్గరికి పోయినాం. పోతే ఇది ఎలా గైనకాలజిస్ట్ దగ్గరికి పోతే మంచిగా ఉంటుంది. ఈయన కూడా అదే ఎంబీబీఎస్, ఈయన కూడా అదే. ఫస్ట్ టైం ట్యాబ్లెట్లు రాశారు. బ్లడ్ టెస్ట్ అంతా చేస్తే అంత బ్లడ్ అంతా ఓకే, కొద్దిగా తగ్గింది అని చెప్పేసి ట్యాబ్లెట్లు రాశారన్నమాట ఆ బ్లీడింగ్ తగ్గనికి. దీనికి మొత్తం ఆ టెస్ట్లు కానీ అడ్మిషన్స్కి అంతా కలిపేసి ముందు రోజు ఒక 785 టాబ్లెట్స్కి డాక్టర్ ఫీజు 100 అయింది. తర్వాత బ్లడ్ టెస్ట్కి మళ్ళీ 2 రోజులు వెళ్ళాం, తగ్గకపోతే మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ బ్లడ్ టెస్ట్కి బ్లడ్ ఎంత ఉంది ఏంటి, హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేసి టెస్ట్ చేశారు. దానికి 300 బ్లడ్ టెస్ట్కి. ఇంకా పైన ఒక 150 ట్యాబ్లెట్లు ఇచ్చారన్నమాట. ఒక 30 ట్యాబ్లెట్స్ అవి పీరియడ్స్ తగ్గేవి, రౌండ్ గుంటి కదా చిన్నవి. దానికి 450 అయింది. మరి ఇప్పుడు కూడా వెంటనే తగ్గవు కదా, కొద్ది కొద్దిగా ఇంకా కంటిన్యూ అవుతుంది. రేపు సండే స్కానింగ్కి రమ్మన్నారు. ఆ స్కానింగ్ ఎంత అవుతుందని తెలుసుకుంటే దగ్గరగా 1500 స్కానింగ్కి, మళ్ళీ ట్యాబ్లెట్స్కి వచ్చేసి 1500, 3000 అవ్వచ్చు అని చెప్పేసి దీనిలో ఆ ఫోన్ దగ్గర మన ఫోన్ కాలర్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆడవాళ్ళకి బ్లీడింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది దానివల్ల మనకి ఏం పెయిన్ అనిపించదు, ఏం కాదు, ఏం తెలియదు. ఇది మామూలు నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది, కాదు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి గంటకి ప్యాడ్ తడిసిపోవడం, ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగటం, ఇంకా బాడీ పెయిన్స్ అట్లా కూడా ఉండొచ్చు. నడాల నొప్పులు అట్లా కూడా ఉంటాయి. అంత తీవ్రంగా ఉన్నప్పుడైతే వెంటనే వెళ్ళాలి డాక్టర్తోనికి. ఇలా ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. స్కానింగ్ తీసుకుని కన్ఫర్మ్ చేసుకుని దానికి సంబంధించింది వెంటనే ఏదో ఒకటి చేయించాలి, కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తామంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటామంటే తగ్గిపోతూ ఉంటుంది, మనకి పెద్ద పెయిన్ ఉండదు. అందుకని మనం డబ్బులుండి లేక పరిస్థితులు బట్టి నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఈ లేడీస్ విషయంలో మాత్రం ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. నేను పక్కన కూడా తెలుసుకున్నా, చాలామంది ఇట్లాగే అది క్యాన్సర్లోకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మా బాబాయ్ గారు, మా పిన్ని గారికి అది కొంచెం సీరియస్ దీనిలో ఉంది. ఇప్పుడు కూడా ఆమెకి పెయిన్ అయితే ఏం లేదంట, మామూలుగా నార్మల్గానే ఉందంట. కాకపోతే బ్లీడింగ్ నెలసరి అనేది అకౌంట్ కంటిన్యూ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీ లేడీస్ ఇలాంటి నెగ్లెక్ట్ చేయొద్దు. వారి భర్తలు కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళు అడిగినప్పుడు చూపించాలా. తర్వాత చూద్దాం, రేపు చూద్దాం అనేది అది నెగ్లెక్ట్ చేసే విషయం కాదు. సీరియస్గా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో మూత్రపిండాలు ఒకటి, కాలేయం ఒకటి, ఈ పేగులు లోపల ఈ పట్టుకు సంబంధించినవి చాలా మొండిగా ఉంటాయి. అవి చిన్నాటికి కూతాటికి అసలు ఏం తెలియదు. 70-80% వచ్చే వరకు కూడా మనకి సిమ్టమ్స్ రావు బయటికి. అవి ఒకేసారి బయట వస్తాయి. ఆ టయానికి మనం ఎన్ని మందులు వాడినా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇంకా అది తగ్గే వరకు అన్ని స్కానింగ్లు అన్నీ చేసి దానికి ఎలాంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాలో అది తీసుకోండి. మా వాళ్ళకే ఈ మధ్య రీసెంట్గా ఇట్లాగే కడుపు నొప్పి ఎక్కువ వస్తూ ఉంటే చూసి సంవత్సరాలు చూసి బాధపడే ఆమె నెలసరి వచ్చేటప్పుడల్లా ఎంతో బాధపడేది. చూసి ఆపరేషన్ చేయించినాం. ఇది ఫ్రెండ్స్, మీ లేడీస్కి కానీ వాళ్ళ యొక్క భర్తలు కానీ అందరికీ ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నా. మిమ్మల్ని భయపెట్టడానికి అయితే ఏం కాదు, అవేర్నెస్ కోసం చెప్తున్నా. ఇలాగే నాకు తోచిన అన్ని
విషయాలు, ఒకే కంటెంట్ కాదు, ర్యాండమ్గా అన్నీ చేస్తాను. నాకు ఒకే కంటెంట్ చేయాలంటే బోరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ నాతో కాంటాక్ట్ ఉండడానికి డైలీ 7 PMకి నేను వీడియో పెడతాను. డైలీ పెడతాను కాబట్టి కొంచెం ఆ వెయిటింగు, ఈ ఎఫెక్ట్లో ఏమి ఉండవు. మీరు అదల్లా పెట్టుకోకుండా ఆదరిస్తారని, నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ వల్లభ్ ఫ్రమ్ వల్లభ్ వైబ్స్. యాక్టివ్లో నా పేరు శివరామ్, కానీ ఈ యూట్యూబ్లో స్క్రీన్ నేమ్ వచ్చేసి వల్లభ్ అని పెట్టుకున్నా. ఇన్నాళ్ళు శివరాము ప్రసాదు అంటే ఒక కలిసి రాలేదని ఒక భావన ఉంది. ఈ వల్లభ్ పేరుతోనైనా ఏమైనా కలిసి వస్తుందని చెప్పేసి ఈ స్క్రీన్ నేమ్ వల్లభ్ అని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వల్లభ్ సైనింగ్ అప్. బాయ్ బాయ్.